కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గత 4 తరాలుగా చిన్న వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారస్తులు పెద్ద సంస్థలు అయిన డీమార్ట్, రిలయన్స్ వంటి వాటి ప్రవేశంతో తమ జీవనం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కింద పనిచేసే ప్యాకింగ్ మహిళలు, హమాలీలు వంటి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించమని ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడును కలిసి వివరించారు. ఇప్పుడు మా ఊర్లో డీమార్ట్లు, తర్వాత రిలయన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. మా చిన్న చిన్న షాపులు, కిరాణా మర్చెంట్స్ చాలామంది బతకలేకపోతున్నాము. పేరు కోటి కానీ వ్యాపారాలు లేవు మాకు అసలుకి. మా కింద పనిచేసే గుమాసాలు, దాంట్లో ప్యాకింగ్ చేసే, సెక్షన్ చేసే ఆడవాళ్ళు, వీళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు, హమాలీలు, వీళ్ళంతా రోడ్డు మీద పడిపోతున్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద రిలయన్స్ ఇట్లాంటివన్నీ ప్రభాకర్ టాకీస్లో వస్తుందని వచ్చింది మాకు న్యూస్. దానికోసం ఎమ్మెల్యే గారిని కలిసినాము, మీనాక్షి నాయుడు అన్న గారిని కూడా కలిసినాము. ఆయన ఊరో లేరని చెప్పినారు. ఇప్పుడు దానికోసం మా కష్టాలు చెప్పుకునేకి మేమంతా ఇప్పుడు ఇక్కడ అందరు కలిసి మాట్లాడేదానికి వచ్చినాము. అదే మాది ఇప్పుడు రిలయన్స్ అవి అట్లా పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయంటే వాళ్ళు అన్నీ మామూలుగా వాళ్ళ రేట్స్ వేరే, మా రేట్స్ వేరే ఉంటాయి. వాళ్ళు ఎంఆర్పీలు ఎక్కువ చేసి తక్కువ చేసి వాళ్ళని చేస్తారు. మాది అట్లా కాదు. జెన్యున్ బిజినెస్ వచ్చేసి మొదటి నుంచి మేము 3 తరాలు 4 తరాల నుంచి ఇదే వ్యాపారం చేసేవాళ్ళు. మేము ఇప్పుడు వీళ్ళ దాటికి తట్టుకోలేకపోతున్నాము. మా బిజినెస్ తగ్గిపోతాయి. అంత దోచుకొని వాళ్ళు వేరే ఒక్కరికే పెట్టినట్లుంటుంది. ఇవి ఊర్లో 300 షాపులు ఉంటే 300 షాపులు పొట్టలు కొట్టినట్లుంటుంది. దాని గురించి మీరు ఆలోచించాలని చెప్తున్నాను. ఒక ఇబ్బంది గురించి నన్ను కలుస్తాం. ఏమంటే ఇప్పటికే డీమార్ట్ లాంటి పెద్ద సంస్థలు మా ఆదోని లాంటి చిన్న ఊర్లలో కూడా, చిన్న